లండన్లో జరిగిన 2 ర్యాలీల్లో 26 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి 9 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఫుటేజీ ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీలో యూకే చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్ డ్రమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాతి అహంకారానికి వ్యతిరేకంగా స్టాండర్డ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ 2 గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. వలసలకు వ్యతిరేకంగా నిరసనలో 1,00,000 మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్న ర్యాలీకి ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో మస్క్ వర్చువల్ గా మాట్లాడారు. యూకేలో పాలన మార్పునకు పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉందని ఎలన్ మస్క్ హెచ్చరించారు. బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం, కానీ దేశం నాశనం అవటం నేను ఇప్పుడు చూస్తున్నానని చెప్పారు. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి 2 మార్గాలు, తిరిగి పోరాడండి లేదంటే చనిపోతారు. ఇదే నిజమని నేను అనుకుంటున్నానని మస్క్ తెలిపారు. వలసలకు వ్యతిరేకంగా లండన్లో నిరసనలు, 1,00,000 మంది రోడ్లపైకి ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు. వెంటనే పార్లమెంట్ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యపై మస్క్ ప్రస్తావిస్తూ యుఎస్ లో హింస పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. Make our decisions based on merit, on how if somebody is talented and hardworking, then that should be the only means of advancement. There should not be discrimination on the basis of sex or religion or any race or anything else. And what a lot of the woke stuff is, it's actually super racist, it's super sexist, and your talent and your integrity. That should be all that matters.